క్రైస్తవులకి ఆ దేవుడు ఇవ్వలేదండి. ఎందుకంటే వాక్యపరంగా చూస్తే చూడండి, ఒకసారి ద్వితీయోపదేశకాండం ఒకసారి చూడండి, ఆ మాటను చదివిస్తాను మీ అందరికి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము ఒకసారి అందరూ తీయండి. 6వ వచనం ఒకసారి చదవండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పుచున్నట్లు నిన్ను ఆశీర్వదించునుగాక. కనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చదవ గాని అప్పు చేయవు. చేపలు కొట్టి ఒకసారి యేసయ్య నామాన్ని మహిమపరుచుదామండి. ఒకరికి ఇద్దరికి అన్నాడా, అనేక జనములకు అన్నాడా? అమ్మో, ఇది చాలా బాగుంది కదండి. ఒకరికి ఇద్దరికి అనలేదు, నువ్వు అప్పిచ్చే వ్యక్తిగా ఉంటావు అని కూడా అనట్లేదు దేవుడు. అనేక జనములకు నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేసేవాడిగా నీవు ఉండవు. అంటే దేవుని సన్నిధిలో అలాంటి నమ్మకత్వాన్ని కలిగి నువ్వు బ్రతికితే నీ స్థితి అప్పిచ్చే స్థితి కానీ అప్పు తీసుకునే స్థితి కాదని వాక్యము సెలవిస్తా ఉంది. అంటే నీ జీవితంలో ఆ దేవునితో చేయాల్సిన సావాసమును నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు కానీ నిన్ను బలహీనురాలు చేసి అప్పులు పాలు చేసి నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి దేవుడు. ఈ కుటుంబంలో ఈరోజు ఇలాంటి ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణం ఇంకా ఆ వృద్ధాప్యం వచ్చిన అంటే నేను కూడా నడవలేను, అలా నేను కూడా ఉండలేను. కిందట 2-3 రోజుల క్రితం ఒక ఆయన చూసి అన్నారు, ఏమండి నేను 6-7-10 సంవత్సరాలు నేను చూస్తా ఉన్నాను ఆయన్ని. ఆ 10 సంవత్సరాల క్రితము అలాగే నడిచారు, ఇప్పుడు అలాగే నడుస్తున్నారు, అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. నాలో మార్పు వచ్చింది కానీ ఆయనలో మార్పు రాలేదన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి నిజంగా చెప్పాలంటే ఆయన పరిచయం అయ్యేటప్పటికి నేను ఎలాగున్నాను, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారో చూడండి. నేను పరిచయం అయ్యేటప్పుడు కూడా నాలో చాలా మార్పు ఉంది. అప్పుడు ఆయన అలాగే ఉన్నారు, ఇప్పుడు నాలో మార్పు వచ్చేసింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి అంత యంగ్గా ఉండటానికి కానీ అంత యాక్టివ్గా ఉండటానికి కానీ ప్రతిదానికి కృంగిపోరండి ఆయన. ప్రతిదానికి బలహీనులైపోడు, అల్లిపోడు, భయపడ్డు, దేనికి భయపడ్డు. ఒక నెలంతా వ్యాపారం చేయకపోయినా భయపడ్డాడు. నిజంగా చెప్తున్నాను, ఆయన ఒక నెలంతా వ్యాపారం లేకపోయినా ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేసి అయ్యా వ్యాపారం లేదండి అన్న మాట ఇప్పుడుకొచ్చి 4 సంవత్సరాలు దాన్ని బాప్తీసం తీసి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు అనలేదు. నేను అడిగితే ఈరోజు ఎలాగుందండి అని ఒకవేళ నోరు తెరిసి అడిగాం అనుకోండి, కొద్ది డల్గా ఉందండి, అంతే తప్ప ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వచ్చినా దానిని ఎప్పుడు చెప్పుకోలేదు, మనుషులకి చెప్పుకోలేదు. ఒకవేళ దేవుడికి చెప్పుకున్నారో లేదో నాకు తెలియదు కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మా కుటుంబంలో ఉందని చెప్పుకోలేదు. చాలా మంది అనే విషయాలు ఏంటంటే బాప్తీసం పొందితే కష్టాలు వస్తాయని ఎవరో చెప్పారంట. బాప్తీసం పొందితే శ్రమలు వస్తాయండి, కష్టాలు వస్తాయండి, కాబట్టి ఎందుకు వద్దని ఆయనతో కూడా అంటే నన్ను అడిగారు, ఏమంటే ఇలాగ అంటున్నారని. నేను అన్నాను, దేవుడి ప్రణాళికలో ఉండాలండి, మనము దేవుని ఉద్దేశంలో ఉండాలి, దేవుని చిత్తంలో ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు. శ్రమ మనిషికి ఎందుకు వస్తుంది? శ్రమ మనిషి రావటానికి కారణం ఏంటి? మన బలహీనతే శ్రమ. ఏమండి మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడే నీ జీవితంలో శ్రమ. నాకు శ్రమ వచ్చింది అనుకోవడమే నీకు శ్రమ, నాకు బాధ వచ్చింది అనుకోవడమే నీకు బాధ. ఏమండి ఏమీ లేదు, దేవుడు ఎప్పుడు నాతో ఉంటున్నాడు, ఎప్పుడు నేను ఇలాంటి ఆశీర్వాదకరంగా ఉండగలను అని నువ్వు అనుకోనగలిగితే ఎప్పుడు ఆశీర్వాదకరంగానే ఉంటారు ఒక వ్యక్తి. ఎందుకంటే నీ నాలుగుతో అలాంటి మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు పలకాలని వాక్యము చెప్పండి సెలవిచ్చుచున్నది. అంటే నీ నోట నుండి వచ్చే ప్రతి మాట అది దీవించబడటమా, ఆశీర్వాదకరమైనగా ఉండటమా, శపింపబడటం అన్నది నీ నాలుగులో కూడా ఉంది, నోటి మాటలో కూడా ఉంది. కాబట్టి నీ నోట నుండి కూడా ప్రతి మాట దీవెనకరమైన మాటే పలుకుతూ ప్రతిరోజు ఉందువుగాక. ఆమేన్. ప్రతిరోజునండి నీ నోట నుంచి ఆశీర్వాదకరమైన మాటలు వదులుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఇతరుల కొరకు కావచ్చు, నీ కొరకు కావచ్చు, మీ కుటుంబం కొరకు కావచ్చు. ఏమండి కొంతమంది మనం ఏమనుకుంటామంటే మా జీవితం ఎలా ఉందండి, ఇలా పాడైందండి అని అనుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలోకి వస్తే అది పాడవద్దు, కానీ ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏమండి ఒకప్పుడు లోకల్లో ఉన్న చక్కయ్య కుటుంబము ఎలాగుందో మీ అందరికీ తెలుసు. ఏమండి ఆశీర్వాదకరంగానే ఉన్నాడు, ఆశీర్వాదకరంగానే కనిపించాడు, అందరికీ చాలా దీవెనకరంగా ఉన్నాడు. కానీ బయటకు వస్తే చీయనే బ్రతుకైంది. ఏమండి ఎక్కడికి వెళ్ళినా చీయనే బ్రతుకు. ఎందుకంటే అంత భయంకరమైన వడ్డీ వ్యాపారి కాబట్టి ఆయనను ప్రతి ఒక్కరూ అసహించుకునేవారు. ఎదురుగుంట మాత్రం పొగుడుతూ ఉండేవారేమో కానీ వెనుక తిరిగిన తర్వాత ఇలాంటి వాడు ఉంటే అంత సత్య అంత, ఇలాంటి వాడు మమ్మల్ని ఇంత భయంకరంగా శోధిస్తున్నాడని ఎన్నో శాపాలు పెట్టబడి ఉన్నవాడు జగ్గయ్య కుటుంబం.
అలాంటి కుటుంబంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి అన్నాడు, జగ్గయ్య ఇదిగో ఈ రోజు నీ ఇంటిలోనికి నేను రాబోతున్నాను. ఆమె చెప్పండి, ఈ రోజు నీ ఇంటిలోనికి నేను రాబోతున్నాను, కాబట్టి ఈ రోజు నీ కుటుంబంలోని నా కార్యములు మొదలు పెట్టబోతా ఉన్నాను. ఆమె చెప్పాలి బ్రో. ఏమండి, మన జీవితంలో యేసు ప్రభు వారి కార్యములు ప్రారంభం అయ్యింది అంటే నీ జీవితం ఇంకా మారిపోయిందని అర్థం అంతే. ఆమె చెప్పాలి. నీ కుటుంబంలో ఆశీర్వాదం వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ జగ్గయ్య జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత పాపాన్ని విడిచిపెట్టాడండి, శాపం నుండి తప్పింపబడ్డాడు, శాపకరమైన మాటలను తప్పించబడ్డాడు. ఆ పట్టణము అందరూ కూడా ఆ జగ్గయ్యను చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడే జీవితం తన జీవితంలోనికి వచ్చింది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలోనికి రావటాన్ని బట్టి. హల్లెలూయా. అండి, యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలోకి వస్తే ఒకవేళ నీ జీవితం శపింపబడిన జీవితమైనా, శాపకర జీవితమైనా, పాపకర జీవితం, ఏ జీవితమైనా కానీ ఆయన నీ జీవితంలోనికి వస్తే అది ఆశీర్వాదకరమైన జీవితంగా నా యేసయ్య మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యందు నీవు నిలిచి ఉంటే నీ యందు ఆయన నిలుస్తానన్నాడు. అప్పుడు నీవు బహుగా ఫలిస్తావని వాక్యము సెలవిస్తా ఉంది. నువ్వు ఫలిస్తావని వాక్యం అంటుంది కానీ పాడవుతావని అనట్లే వాక్యము. నువ్వు క్షీణించిపోతావు అనట్లేదు, అనారోగ్య పాలవుతావు అని అనట్లేదు వాక్యము. నువ్వు నా యందు నిలిచి ఉండు, నేను నీ యందు నిలిచి ఉంటున్నప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావని వాక్యము సెలవిస్తుంది. ఆయన యందు నిలిచి ఉన్నవారు ఎప్పుడును ఎలా ఉంటారండి? ఫలించేవారిగా ఉంటారు. వారి ఫలించటంలో మళ్ళీ ఇంకొక మాట ఏంటో తెలుసా? బహుగా ఫలిస్తారు. అప్పుడు అదే మాట ఇక్కడ మనం విన్నాం. ఆ జనములకు ఏం చేస్తామంట? అప్పు ఇచ్చేవాడిగా ఉందువు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవని వాక్యము సెలవిస్తా ఉంది. ఒకవేళ నీ చిన్న చిన్న జీవితం, నీ చిన్న చిన్న పరిస్థితులను బట్టు, ఆర్థికతను బట్టు ఒకవేళ నువ్వు ఇంకా ఇలాగ ఉండొచ్చు, కానీ ఆయన మీద నువ్వు పూర్తిగా ఆనుకుని జీవించి బ్రతకగలిగితే ఆయన ఇచ్చే అభివృద్ధి వేరు, ఆయన చేయబోతున్న కార్యాలు వేరు. నీ జీవితంలో ఒక్కొక్క అద్భుతం ఆయన చేస్తున్నప్పుడు అది చూసి ఆయనకు మహిమకరంగా నువ్వు బ్రతకగలగాలి. ఆమె చెప్పండి. ఏమండి, మన జీవితంలో ప్రతిరోజు ఆయన చేసే కార్యాలు ఎన్నో ఉంటాయి. జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, ఈ సంవత్సరం, లేకపోతే ఈ నెల, లేకపోతే ఈ వారం, లేకపోతే ఈ దినం, లేకపోతే ఈ క్షణములోనే ప్రభా నా జీవితంలో మేలు చేసావు, అద్భుతం చేసావు, ఆశ్చర్యకార్యం చేసావు అని నీవు ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి యేసు క్రీస్తు ప్రభు దగ్గర నువ్వు నిలవబడగలిగితే, రా జగ్గయ్య ఈరోజు నీ కుటుంబానికి రక్షణ కలగబోతా ఉంది అని ఆ పిలిచిన పిలుపు ఈరోజు ఆ పిలుపు లేని కుటుంబాల్లోనికి రాత్రి వచ్చును గాక. ఆమేన్. ఎప్పుడైతే మాట విన్నాడో ఆ మేడి చెట్టు దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించగలిగారు. ఈరోజు నేను అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయనను మన ఇంటికి ఆహ్వానించాలి. మన ఇంటికి అంటే నీ దేహంలోనికి, లేకపోతే నీ హృదయంలోనికి, నీ ఆలోచనలోనికి యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించగలగాలి. ఈరోజు ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉన్నాడు అని తెలుసు. అయ్యా, నేను ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాను తెలుసా? నేనున్న ఈ భూమి మీద నీకు స్థలము కూడా లేదయ్యా జన్మించడానికి, అలాంటి భూమి మీద నేను ఉండలేనయ్యా అని ఒక్కసారి ప్రార్థన కూడా చేస్తూ ఉంటానండి. నిజం, ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి కూడా స్థలము లేని పరిస్థితిని మనం ఈ బైబిల్లో ఎన్నోసార్లు చదువుతూ ఉన్నాము కదండి. యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి క్షమించేవాడే, మన పాపాన్ని తీసేవాడే, ఆయనకే ఈ భూమి మీద స్థలం లేదు. మనకి ఈ భూమి కూడా శాశ్వతమైనది ఏమి కాదండి. ఈ భూమి మీద ఉన్నది ఏది శాశ్వతం కాదు. యేసుక్రీస్తు ప్రభువే ఈ భూమి మీదకి రావడానికి స్థలం ఇవ్వలేదు. ఈ భూమిని సృష్టించిన వాడు ఆయన, నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయన, సర్వ సృష్టిని సృష్టించిన వాడు ఆయన, అందరినీ సృష్టించిన వాడు ఈ భూమి మీదకు వస్తే ఈ భూమి మీద ఆయనకి స్థలం కూడా ఇవ్వలేదండి ఎవరును. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఈ రోజు మనం ఇలాగ ఉన్నామంటే ధన్యులమే. ఇంకా నీ ఇంట్లో ఇంత అవకాశం కలిగి ఉన్నావు అంటే నీవు ధన్యుడివు, ధన్యురాలివే. ఇంకా ఇలాంటి బ్రతుకు మనం ఇంకా బ్రతకగలుగుతున్నామంటే నేను అంటాను ధన్యుడివండి. ఎలాంటి పరిస్థితులైనా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయనకు స్థలము లేకపోయినా, ఈ భూమి పుట్టి మనిషి కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదని బైబిల్లో రాయబడి ఉన్న మాటను ఒక్కొక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, నీకే స్థలము లేదు ఉండటానికి ఈ భూమి, అందుకని అంటాను ఒక్కసారి, వద్దయ్యా ఈ భూమి మీద నేను బ్రతకలేకపోతాను, తీసుకెళ్ళిపోతావు ప్రభా అని ఒక్కొక్కసారి కూడా అడుగుతానండి. అది మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఆయనకి స్థలం లేని చోట నాకు స్థలం వద్దు, ఆయన లేని చోట నేను ఉండను, ఆయన లేని స్థలంలో నేను ఉండలేను ప్రభా అని ఎన్నోసార్లు నేను కూడా అడుగుతా ఉన్నాను. అయ్యో, ఆయనను నువ్వు చక్కగా ఏ రీతిగా అయితే ఆహ్వానించి ఆయన నువ్వు తీసుకుని వచ్చి ఆ రోజు ఆ మార్పునిచ్చి, ఆ మారు మనసునిచ్చి అక్కడ ఆ కుటుంబం అంతా రక్షింపబడటానికి కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఒక ఆసక్తిని అక్కడ దేవుడు చూసి ఉన్నాడండి. అవునా కాదా? ఏం చూశాడు? ఆసక్తిని చూశాడు. ఏంటి ఆసక్తి అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైనా చూడాలని ఆశ ఆయనకు ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరో చూడాలని ఆశ ఉంది. ఆయన ఎలాగుంటారో చూడాలని ఆశ ఆయనకి ఉంది. ఆ ఆశే యేసుక్రీస్తు ప్రభు ఆ కుటుంబంలోకి వెళ్ళటానికి కారణమైంది. ఈరోజు అలాంటి ఆశ కలిగిన ఉండు. అయ్యా, నా కుటుంబాన్ని ప్రభు దీవిస్తాడు ఆశ నువ్వు ఉండాలి.
అయ్యా నా కుటుంబాన్ని ఈ రీతిగా నిలవబెట్టగలడని ఆశ నీలో ఉండాలి. ఆశ లేని ప్రాణము తృప్తి చెందదండి. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుచుతాడని వాక్యము సెలవిస్తా ఉంది. ఆశ లేకుండా బ్రతికిన నీ జీవితంలో తృప్తి చెందలేవు. ఆశ లేకుండా బ్రతికిన అంటే ఆశ వేరు, అత్యాశ వేరు. అత్యాశ పడే వారికి ఉండకపోవచ్చు, కానీ ఆశపడే వారికి దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడండి. ప్రతి ఒక్కరూ ఆశ కలిగి ఉండాలి. ప్రభు పట్ల ఆశ కలిగి ఉండాలి. మార్పు పట్ల ఆశ కలిగి ఉండాలి. లోకంలో ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి. క్రీస్తుతో ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి. నీ జీవితంలో ఈ లోకములో ఉన్నంత కాలము మనం దేవునితో ఎలా బ్రతకాలో తెలుసుకోగలిగితే నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కోల్పో. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కోల్పోకుండా ఉండాలంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలో మనం తెలుసుకోవాలి. అందుకే తిమోతి అంటాడు, తిమోతి ఈ లోకములో ఉన్నవన్నీ నువ్వు జయించి ఎదిరించి నిలవబడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక మనిషిని పాడు చేసేది. లోకములో మనం చూసేటప్పుడు ఎన్నో ఒక మనిషిని పాడు చేస్తున్నాయి. ఎందుకంటే ఈ నేత్రము ద్వారానో, ఆలోచన ద్వారానో, శరీర తత్వం ద్వారానో, మన ప్రవర్తన ద్వారానో మనలను పాడు చేసేది ఈ లోకంలో చాలా ఉంది. అందుకే ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఈ పాడైపోయిన లోకాన్ని, ఈ పాడైపోయిన ప్రాంతాన్ని, ఈ పాడైపోయిన దేశాలను దేవుడు బాగు చేయాలనే ఈరోజు మన మధ్యగా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడండి. సర్వ సృష్టికర్త ఈరోజు లోకమంతటిని సృష్టించిన వాడు ఈ భూమి మీదకి నీ కొరకు, నా కొరకు ఎందుకు వచ్చాడంటే నిన్ను పాడైపోతా ఉంటే చూడలేక వచ్చాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. తన కుటుంబం పాడైపోతా ఉంటే, తన కుటుంబము, తన బిడ్డలు పాడైపోతుంటే, తన చేతుల చేత తయారు చేయబడిన తన వ్యక్తులు పాడైపోతుంటే యేసుక్రీస్తు ప్రభు చూడలేక, సహించలేక ఆయన ఈ భూమి మీదకి రావటానికి కారణమైంది ఈ దినము. ఈ దినాన్ని మనం ఇంత చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అయ్యా నా కొరకు ఈ భూమి మీదకి పుట్టిన రోజు కదండి, ఈ రోజు నా కొరకు నువ్వు పుట్టావయ్యా అని ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ప్రపంచ యావత్తు ఈ రోజు చక్కని క్రిస్మస్ జరుపుకోవటానికి కారణం ఇదిగో మా పాపాలు తీయటానికి నువ్వు ఈ భూమి మీదకి వచ్చావన్న విశ్వాసమే. అంతేగాని కొత్త బట్టలు ధరించాలి, ఇంటికి రంగులు వేయాలి, ఏమంటే చక్కని బిర్యానీలు, చికెన్స్ వండుకుని ఏదేదో తినాలని ఆశ లేదు. నేను అంటాను నిజమైన క్రైస్తవుడికి ఇవేమీ ఉండవండి. ఏవో ధరించాలని కాదు, నేను అంటాను క్రీస్తుని ధరిస్తే సరిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏమండి యేసయ్యను ధరిస్తే సరిపోతుంది. ఆయనను నువ్వు ధరించినప్పుడు, ఆయనను నువ్వు ధరించగలిగి జీవించగలిగినప్పుడు ఈ లోకములో బ్రతకటానికి దేవుడు నీకును నాకును కృప చూపుతాడు. ఈ లోకములో చాలా ఉన్నాయి. మనం వాటన్నిటిని ఎదిరించి జయించి నిలవబడగలిగితేనే ఈ లోకములో మనం బ్రతకగలం. ఎప్పటి వరకు తెలుసా? మనం చచ్చిపోయే వరకు దేవుడి పట్ల నీతిగా బ్రతకగలము. హల్లెలూయా. అలా బ్రతకాలన్నదే దేవుని ఉద్దేశము. అందుకే ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఇదిగో నీ పాపం నా పాపం తీయటానికే ఈ దినమును మనం క్రిస్మస్ గా జరుపుకుంటున్నాం. హల్లెలూయా. రండి, ఒక మనిషిలో ఉన్న పాపాన్ని తీయటానికి ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడని నమ్మగలగాలి. వచ్చి నీ పాపాన్ని, నా పాపమును మోసుకుని పోయాడు. ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. అందుకనే మన జీవితంలో ఎన్నిసార్లు మనకి తెలియకుండా తప్పు చేసినా, పాపం చేసినా ఇంకా సజీవులుగా నిలవబడగలుగుతున్నాం. పాత నిబంధన గ్రంథంలోనికి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసామనుకోండి, అక్కడ తప్పు చేయబడే వారికి శిక్ష విధింపబడినట్లు బైబిల్ చూస్తున్నాం. ఏమండి ఆ శిక్ష విధించేటప్పుడు ఎన్ని లక్షల ప్రజలు కూలిపోయారో, కల్పన కూలిపోయారో మనందరికీ తెలుసు. మోషేతో ప్రయాణం చేసిన ప్రజలు దేవుని ఉగ్రతకి నశించిపోయినట్టు ఎంతో మందిని చూస్తూనే ఉన్నాము. అంటే అలాంటి పరిస్థితులు మన భూమి మీద ఉన్న అంటే ఆయన ప్రజలుగా పిలువబడుతున్న వారు పాపంలో చనిపోతున్న దేవునికి ఇష్టం లేక ఆయన ఈ భూమి మీదకి ఏం చేశాడు చెప్పాలండి? ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి మన పాపాన్ని తీసుకుని వెళ్ళాడు. అందుకనే మనం పాపము, తప్పులు, పొరపాట్లోకి వెళ్ళి జీవితంలో వస్తున్నా ఇంకా నీవు సజీవుడిగా నిలవబడగలుగుతున్నావు. కానీ ఒక విషయం నేను సూటిగా చెప్పగలను ఏంటంటే, దేవుని కొరకు నిలవబడి దేవుని కొరకు బ్రతకగలిగిన వారిని దేవుడు ఎప్పుడు ఎన్నడూ విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి ఆయన మాటను నువ్వు శ్రద్ధగా విని ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి నువ్వు బ్రతికిన వారికి దేవుడు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయమును మీరు ఒకసారి ధ్యానం చేయండి. మొదటి వచనాన్ని ఒకసారి చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నీ యెడల నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి ఆయన మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఆయన మాటకు ఎవరైతే విధేయత చూపుతారో, ఎవరైతే భయపడతారో వారి కొరకు దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే, చెప్పండి, ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నువ్వు చెప్పగలగాలి నన్ను హెచ్చిస్తాడని చెప్పుకోండి. హల్లెలూయా. చెప్పుకోండి, వద్దా? చెప్పుకోండి. అయ్యా ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నన్ను దేవుడు బహుగా హెచ్చిస్తాడు. ఆమేన్. ఆయన హెచ్చించేవాడే కానీ నిన్ను దిగజార్చేవాడు కాదు. ఒక విషయం ఆయన మాట ఇంకొకటి రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా? తాను
హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. అందుకనే ఇక్కడైతే దేవుడి మాటను నువ్వు వినటానికి నిన్ను నీవు తగ్గించుకుని చెప్పాలండి. మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమె చెప్పండి. అంటే మాట ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు. మాటలోనే కాదండి, మనిషి అరికాల మొదలుకుని నడినెత్తి వరకు తాను తగ్గించుకునే గుణం ఈ రోజు మనిషిలో లేదు. ఆ గుణము లేక దేవుడు ఎంత పడతాడో తెలుసా అండి? మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుని ఆయన సన్నిధిలో మనం నిలబడి కనపడతామో నీవు హెచ్చించుకోని అవసరం లేదు, నిన్ను జనులు హెచ్చించిన అవసరం లేదు. అసలు దేవుడు అంటున్నాడు, నిన్ను హెచ్చిస్తాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆయనే నిన్ను నన్ను హెచ్చించేవాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉన్న వారిని విడిచిపెట్టి వదిలేసేవాడు మార్తము కాదండి. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట, ఆయన మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వారిని సమస్త జనుల కంటే నేనేం చేస్తాను చెప్పండి, విస్తారముగా నేను వారిని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, హెచ్చిస్తాను. అంతే. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, ఆయన మాటను మనం వినాలి అంటుంది. వినటం అంటే ఏంటి? దేవుడు బోధను వినటం, ఆ మాటలకు విని ఆ మాటకు కట్టుబడి ఈ లోకంలో ఒక క్రైస్తవుడు బ్రతకటమే. స్తోత్రం చెప్పాలి. ఆ మాటకి ఎప్పుడైతే మనం కట్టుబడి మనం బ్రతకగలమో, నీతిగా నిజాయితీగా విశ్వాసంగా దేవుడి పట్ల మనం నిలవబడగలమో, ఆయన తన పిల్లలను ఎలా చూస్తాడు చెప్పాలండి? హెచ్చిస్తాడు, బలపరుచుతాడు. బలహీనులను చేయడు, లేని వారిగా చూడటానికి అండి యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడైన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చింది కాదండి. మిమ్మలను మనందరినీ ఆయన ధనవంతులుగా చూడాలని ఆశ, పేదవారిగా ఉండాలని ఆయన అనుకోవట్లేదు. నేను దరిద్రపు స్థితిలో చూడాలని దేవుడు అనుకోవట్లేదు. ఆ పరలోకాన్ని అంటే ఆ విడిచి రావటానికి కారణం ఏంటో తెలుసా? నీ పాపం నుండి విడిపించాలి, ఈ భూమి మీద కూడా ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాలన్నదే దేవుని ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. ఏమండి, ఆయన ఈ భూమి మీద ఉండగానే సమస్త ఆశీర్వాదములు దేవుడు అనుకుంటున్నాడు నీకు ఇవ్వాలని. ఆమేన్. ఏమండి, కావాలి అని అనుకుంటే మనము ఆయన ఎదుట నీతిమంతులుగా బ్రతకాలి. ఇంకొకటిగా ఆయన మాటను నీవు శ్రద్ధగా వినగలగాలి. అప్పుడు నీవు అప్పిచ్చే స్థితిలో ఉంటావు, కానీ అప్పు తీసుకునే స్థితిలో నీకు పోవు అని దేవుడి వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. ఇక్కడ కూర్చున్న మనందరము అయ్యా నీ మాటను నేను శ్రద్ధగా వినగలగాలి. ఈ లోకములో చాలా జాగ్రత్తగా బ్రతకగలగాలి. అండి, ఈ లోకం అంతా మాయ, లోకంలో ఉన్నదంతా మాయ. అందుకే నేత్రాస శరీరాస జీవ కుటుంబం అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ లోకంలో ఉన్నదన్నీ చూసి మనం ఒకవేళ ఆశపడితే, ఒకవేళ దాన్ని చూసి అయ్యో ఇది బాగుందని మనం ఒకవేళ మనం అనుకోగలిగితే మనలను శాపములుగా మనం మార్చేసుకుంటాం. అలా కాకుండానట్లుగా దేనికి చూసి దేనిని నువ్వు ఆశపడకుండా ప్రభు మాత్రమే ఆశ కలిగి నువ్వు బ్రతకగలిగితే, ప్రభువునే ప్రతి క్షణము ఆశపడాలి. వాక్యం కొరకు ఆశపడాలి, ప్రార్థన కొరకు ఆశపడాలి, కుటుంబాన్ని కాపాడుకోవడం కొరకు ఆశపడాలి, దేవుడి సన్నిధిలో మోకరించడానికి ఆశపడాలి, సేవకులతో సహవాసం చేయడానికి ఆశపడాలి. ప్రతి క్షణము ఇలాంటి ఆశ నీ జీవితంలో ఉంటే అంటే ఆ కుటుంబము దీవెనకరంగా ఉంటుందని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. హల్లెలూయా. ఏమండి, అయ్యా నీ సన్నిధిలో నా కుటుంబము ఆశీర్వదింపబడినట్లు చెయ్యి అన్న వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన సన్నిధిలో ఉన్న మనందరిను దేవుడు ఏం చేస్తానన్నాడు? దీవిస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. విడిచిపెడతానని చెప్పలేదు, బలహీనులుగా చేస్తానని చెప్పలేదు, నిన్ను అప్పులు పాలు చేస్తానని దేవుడు చెప్పలేదు. కానీ నీ నమ్మకత్వాన్ని చూసి దేవుడు దీవించడానికి ముందుకు వస్తున్నాడు. నీ విశ్వాసమును చూసి దేవుడు దీవించడానికి ముందుకు వస్తున్నాడు. నీ పరిస్థితులను చూసి దేవుడు దీవించడానికి ముందుకు వస్తున్నాడు. అండ్ ప్రతి విషయంలో దేవుని యందు నీ నమ్మకత్వం చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి నమ్మకత్వం కలిగిన జీవితం ఈరోజు నువ్వు బ్రతకాలి. ఇలాంటి విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదమును నువ్వు పొందుకుంటావు అంటుంది. కిందకెళ్ళి ఇంకొక వచనాన్ని చదవండి. ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణంలో దీవించబడుదువు, పొలంలో దీవించబడుదువు. నీ పశువుల మంద, నీ దుక్కటేతులు, నీ గొర్రెలు దీవించబడును. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఏమండి, ఆయన మాట విన్నవాడు ఎక్కడికి వెళ్ళినా, పట్టణంలోకి వెళ్ళొచ్చు, పొలాల్లోకి వెళ్ళొచ్చు, పనుల్లోకి వెళ్ళొచ్చు, వ్యాపారంలోకి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా వారు ఎలాగుంటారా అంటే దీవించబడతారని వాక్యము సెలవిస్తా ఉంది. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళాలి అంటే నీకు ఆ దేవుని యొక్క కాపుదల లేకపోతే మనం ఎంత కష్టపడినా, ఎంత పని చేసినా, ఎంత బయటికి వెళ్ళినా దీవించబడతావు. ఏమండి చెప్పాలి, మీరు వ్యాపారాలకు వెళ్ళినా దీవించబడతారు, పనులకు వెళ్ళినా దీవించబడతారు, ఎక్కడికి వెళ్ళినా దీవించబడతారు. 128వ కీర్తన ఇప్పుడు చదివాం కదా, ఒకసారి తీయండి. 128వ కీర్తన ఒకసారి తీయండి.
మొదటి వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు ఎవరి చేతిలో నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదు. చప్పట్లు కొట్టి ఒకసారి యేసయ్య నామమును మహిమపరచుదామండి. హల్లెలూయా. ఆయన మాట విన్నవారు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును ఎవరు అనుభవిస్తారు? ఈరోజు ఎవరు అనుభవిస్తున్నారు? మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించగలుగుతున్నామండి? నువ్వు కష్టపడే కష్టార్జితము నీ కుటుంబం అనుభవించగలుగుతా ఉందా? నువ్వు కష్టపడిన ప్రతి రూపాయి ఈరోజు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉందా? నీ కష్టార్జితం వల్ల ఇతరులు ఆశీర్వదింపబడుతున్నారు. లోకములో ఉన్న బ్రాందీ షాపు వాడు ఆశీర్వదింపబడుతున్నాడు. లోకంలో ఉన్న ఆశలు, శరీర కోరిక సంబంధాలతో ఉన్నవారు వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు. నీ చేతుల కష్టార్జితం వల్ల నీ కుటుంబం ఆశీర్వదింపబడాలన్నది దేవుడి ఉద్దేశం కదా. నీ చేతుల కష్టార్జితం ద్వారా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు కదా. అంటే నీ చేతుల కష్టార్జితం వల్ల ఇతరులు ఆశీర్వదింపబడుతున్నారేమో, కానీ ఒకవేళ నీ కుటుంబంలో ఆశీర్వాదం లేని పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే నీ దేవుడైన మాటను నీవు శ్రద్ధగా వినకపోవటం వలనేమో. ఆయన మాటను మనము శ్రద్ధగా వింటే, ఆయన మాటకు నువ్వు విధేయత కలిగి లోబడి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వదించబడతావు. ముఖ్యంగా నీ చేతి కష్టార్జితము ఆశీర్వదింపబడతా ఉంది. హల్లెలూయా. నిజంగా తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? నీ చేతి కష్టార్జితము ఆశీర్వదింపబడితే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే ఆమె చెప్పండి. ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యిగో నీ చెయ్యి అప్పిచ్చేవాడిగా అన్నారు కదా, నీ చెయ్యి పైన ఉంటుంది కానీ కింద వాడిగా ఉండవు. నువ్వు పైవాడిగానే ఉంటావు, కింద వాడిగా దేవుడు నిన్ను చూడాలని అనుకోవట్లేదు. నువ్వు ఒక స్థానము ఎప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నిన్ను పైవాడిగానే దేవుడు చేయబోతున్నాడన్న నువ్వు ఆ దివ్య దృష్టి కలిగి ఉండగలిగితే దేవుని ఆశీర్వాదమును సమృద్ధిగా నువ్వు పొందగలవంతే. ఆమె చెప్పండి. అలాంటి ఆశీర్వాదము నీ జీవితంలోనికి రావాలి అంటే ఆయన మాటను మనం చాలా జాగ్రత్తగా వినాలండి. అశ్రద్ధ కలిగి ఉండకూడదు. ఆయన మాట వినేటప్పుడు చాలా భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాట వినేటప్పుడు విధేయత కలిగి ఉండాలి. ఏమండి, ఆయన మాట వినేటప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే పక్కకు చూస్తారు, అక్కడ చూస్తారు, ఇక్కడ చూస్తారు, ఏదో వింటారు, ఏదేదో చూస్తారు. ఏమండి, కొంతమంది అయితే మందిరాల్లో ఎలాగున్నారంటే ఫేస్బుక్లు, వాట్సాప్లు ఆన్ చేసుకుని వాక్యాన్ని వినట్లేదు, వాటిని చూస్తున్నారు. నేను మందిరంలో ఉన్నాను, తర్వాత కలుపుతాను, సినిమాకి తర్వాత ఫోన్ చేస్తాను, ఇలాంటి మెసేజ్లు పెట్టుకుంటా అలాంటి చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం అంటే తక్కువగా ఉండొచ్చండి. పెద్ద పెద్ద సంఘాల్లోనికి వెళ్ళి చూస్తే ఫోన్ వాడే వాళ్ళు ఎక్కువ కనబడుతుంటారు, వాక్యం వినే వాళ్ళు తక్కువ కనబడతారు. ఇలాంటి వారిని దేవుడు అంగీకరించడు కదా. ఈ దేవుడు వాక్యమును నువ్వు శ్రద్ధగా వినాలని వాక్యము సెలవిస్తా ఉంది. ఆయన మాట వస్తున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? బాలు వేగంగా వచ్చేటప్పుడు ఎవరైతే దాన్ని క్యాచ్ చేసి పట్టుకుంటారో వాడు మాత్రమే ఏం చేయగలడు, విజయాన్ని పొందగలడని చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. ఆ వచ్చే ప్రతి మాటను నువ్వు జాగ్రత్తగా పట్టుకొనగలగాలి. అదే జాగ్రత్తగా ఆయన మాటను నువ్వు వినటం అని వాక్యము సెలవిస్తున్నది. హల్లెలూయా. ఆయన మాటను మనము జాగ్రత్తగా వింటున్నామా? ఆయన మాటకు మనం భయపడుతున్నామా? ఆయన మాటకు మనం విధేయత కలిగి జీవిస్తున్నామా? అలా జీవించగలిగి ఉంటే ఈ రోజు నువ్వు ఎప్పుడు సాక్ష్యం ఇవ్వవు. ఏమని? పేదరికంలో ఉన్నానని సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం నీకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానని సాక్ష్యం ఇచ్చేటట్టుగా దేవుడు నిన్ను నిలవబెట్టడు. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలవబెడతాడు. ఒక ఉన్నతమైన సాక్షిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అలాంటి కార్యాలు ఎన్నో నీ జీవితంలో అద్భుతాలు చూసినట్లుగా దేవుడు నిన్ను చేయగలడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. వింటున్నావా మాట? వింటున్నావా ఆయన బోధ? వస్తున్న ప్రతి మాటను విని నీ హృదయంలో వాటిని భద్రము చేయగలిగితే దేవుడు నీ పట్ల ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఏ స్థలంలోకి పోతున్నావు? ఏ వ్యాపారానికి వెళ్ళిపోతున్నావు? ఏ పనికి వెళ్తున్నావు? ఏ ఉద్యోగానికి వెళుతున్నావు? ఏ కాలేజీకి వెళుతున్నావు? ఏ స్కూల్కి వెళుతున్నావు? ఏ స్థలంలోకి వెళ్ళినా దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉంటే నువ్వు అది ఆశీర్వాదకరము. దేవుడు తోడు లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు వ్యతిరేకమైన ఆయుధం ఏది వర్తిల్లదని వాక్యం సెలవిచ్చుచున్నది. కాబట్టి ఆయనకు విధేయత కలిగి నువ్వు బ్రతుకు, శ్రద్ధ కలిగి జీవించు. ఆయన మాటకు విధేయత కలిగి నువ్వు బ్రతకగలిగితే నీ కుటుంబమే ఆశీర్వాదకరంగా ఉంటుందని వాక్యం అంటుంది. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని చూడాలన్నదే దేవుడి ఉద్దేశము. ఎందుకు ఆశీర్వాదం అన్న మాటను నేను తరచుగా నీకు తెలియజేస్తాను తెలుసా? ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటాడండి. ఎందుకంటే పాడైన కుటుంబాలుగా ఉండాలని కాదు. పాడైన కుటుంబాలు ఎన్నో యేసు క్రీస్తు ప్రభు ఏం చేశాడండి? కట్టాడు. పాడైన దావీదు గుడారమును తిరిగి కట్టాడు. దేవా, క్షమించావా నా జీవితాన్ని, క్షమించావా నా పాపాన్ని, క్షమించావా నా తప్పుని అని అలా అడగగలిగిన క్షణములు దావీదు గుడారమును తిరిగి నా దేవుడు కట్టలే.
ఇదిగో ఈరోజు నీ జీవితంలో కూడా ఇంతేనండి. అయ్యా నేను ఇలా బయటికి పోతున్నానంటే, నేను వ్యాపారానికి వెళ్తున్నంటే, ఉద్యోగాలకు వెళ్తున్నంటే, కాలేజీలకు వెళ్తున్నంటే, చదువులోకి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోనికి వెళ్ళినా, ప్రభువా నువ్వు నాతో ఉంటే చాలు, అది నాకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఏ స్థలంలోనికి వెళుతున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, ఏ స్థలంలోనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ముందు నువ్వు దేవుని పెట్టు, వెనుక నీవు ప్రయాణము చెయ్యి. అప్పుడు నీవు నీ చేతి కష్టార్జితమును నిశ్చయముగా అనుభవించదు. హల్లెలూయా. కింద వచ్చినాన్ని చదవండి. 128 కీర్తన కింద వచ్చినాన్ని చదవండి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష తీగ వలె ఉండును. దేవునికి స్తోత్రం. ఏమండి, నీవు ధన్యుడివయ్యా, నీకు మేలు కలుగుతుందయ్యా, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష తీగ వలె ఉంటుందని దేవుడు వాక్యము సెలవిస్తా ఉంది. ఏమండి, పురుషుని కొరకు అనలేదు. ఏమండి, ఈ మాట ఎవరి కొరకు అన్నాడు? స్త్రీ కొరకు పలుకుతున్న మాట. అంటే స్త్రీ గుణం ఏమై ఉండాలి? ద్రాక్ష తీగలా ఉండాలంట. ఎందుకో తెలుసా ఆ మాట అన్నాడు? స్త్రీ గుణాన్ని దేవుడు ఎందుకలా పోల్చాడంటే, అల్లుకుపోయే తత్వం తనకే పెట్టాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. అల్లుకుపోయే ఆలోచన తనకే ఇచ్చాడు. కాబట్టి భర్త విషయంలో కూడా అలాంటి అల్లుకుపోయే గుణం నీకు ఉండాలి. ఎడబాసినట్టుగా దూరంగా బ్రతుకుతూ, ఏమంటే ఆ కుటుంబంలో సమాధానం లేకుండా ఒకవేళ ఉన్నారనుకో, వారు ఫలించలేరు. స్తోత్రం చెప్పాలి. వారు ఫలించలేరు. ఎందుకంటే వారు ఫలించాలి అంటే ఏం చేయాలి? అల్లుకుపోయే గుణము నీలో ఉండాలి. అల్లుకుపోయే గుణము నీలో ఉన్నప్పుడు మీరు అల్లుకుని పోతూ ఆశీర్వాదకరముగా ఫలిస్తారా? ఆమేన్ చెప్పండి. ఏమండి, స్త్రీని కూడా దేవుడు దేనితో పోల్చాడు? ద్రాక్ష తీగతో పోల్చాడు. ఎందుకు ద్రాక్ష తీగతో పోల్చాడంటే, దానికి ఫలించే గుణము ఉన్నది కాబట్టి, ఆ ఫలించి ఆ గుణమును ఆ స్త్రీకి మాత్రమే పెట్టి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆ స్త్రీల ద్వారా అంటే దేవుడు ఆ కుటుంబాలను ఆశీర్వదింపబడాలంటే వారు అల్లికిపోయే గుణం ఉండాలి వారికి. హల్లెలూయా. కొంతమంది అలా ఉంటారండి, కొంతమంది ఎడబాసినట్టుగా ఉంటారు, కొంతమంది విరోధంగా ఉన్నట్టు ఉంటారు, కొంతమంది ఆలోకలా ఉంటారు, ఏలోకలా ఉంటారు. రకరకాల ఆలోచనలు కలిగిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అప్పుడు మనకు అనిపిస్తూనే ఉన్నదంటే దేవుడికి ఏమనిపిస్తుందండి? అయ్యో వీరు ఎలా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. వారు అల్లికిపోయే గుణము ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది అన్నాడు తెలుసా? కింద వచ్చిన చదువుకుంటూ వెళ్దాం. అది కాదురా తల్లి, నీ భోజనపు బల్ల చుట్టూను నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అండి, ఆ కుటుంబము చుట్టూ ఆ బిడ్డలు ఎలా ఉంటారంట? ఒలీవ మొక్కల వలె భోజనపు బల్ల చుట్టూ ఉంటారంటే ఆ కుటుంబం ఎలాగుండాలని అంటున్నాడు దేవుడు. అంటే ఐక్యత కలిగి నెమ్మది కలిగి శాంతి కలిగి సమాధానం ఎప్పుడు వస్తున్నాయి అంటే వారు ఆ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలి. కుటుంబాన్ని దేవుడు ఒలీవ మొక్కతో పోల్చాడు. ఈరోజు కుటుంబంలో ఇలాంటి సమాధానాన్ని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు కుటుంబంలో ఫలించే గుణాన్ని దేవుడు కోరుతున్నాడు. ఆ ఫలించే గుణము కొరకే దేవుడు స్త్రీలను చూస్తున్నాడు. ఆ ఫలించే గుణము నీలో ఉంటే నీ భర్త కూడా చాలా ఎక్కడికి వెళ్ళినా ఆయనకి విజయం వస్తుందండి. చాలా మంది భర్తకు విజయాన్ని వచ్చేటప్పుడు వాళ్ళకి ఆనందం ఉండాలి అంటే నీకు అల్లికిపోయే గుణం ఉంటే ఆ భర్త ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సంపాదించాడు. ఇంట్లో గోలు ఉంటే ఎలాగండి? ఇంటిలో అవమానం ఉంటే అండి, పురుషుడికి ఎక్కడికి వెళ్ళిన ఎందుకంటే తెలుసా? స్త్రీకి పురుషుడు శిరస్సై ఉన్నాడని వాక్యం అంటుంది. ఒకవేళ పురుషుడిని ఎవరైనా అంటే నేను అంటున్న మాట సూటిగా తెలియజేస్తున్నాను, భర్తను ఒకవేళ అవమానపరిచే స్త్రీ ఉంటే తను అవమానపరిచిన వాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి అవమానకరముగా ఉండకూడదని దేవుడు అంటున్నాడు. శిరస్సుతో పోల్చాడండి. స్తోత్రం చెప్పాలి. కాబట్టి భర్తలకి భార్యలారా విధేయులు కలిగే ఉండండి అన్న వాక్యం కూడా రాయబడింది. సారమ్మ తనకి లోబడింది, విధేయత కలిగింది, యజమాని పిలుస్తుందని మనం ఎన్నోసార్లు మనం విన్నాం. మీరును ఎవరి పట్ల కలిగి ఉండాలండి? భర్త పట్ల కలిగి ఉండాలి. ఆ అల్లుకుపోయే గుణము మీలో ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం ఆశీర్వాదకరముగా ఉంటుందని వాక్యము చలవిచ్చుచు ఉన్నది. అందుకే నేను అంటున్నాను, నీ భర్త బయటికి వెళ్ళి విజయం చూసి రావాలంటే ముందు నీ సపోర్ట్ ఉండాలి. ఎవరు సపోర్టు? నేను విషయం చెప్పనా, తల్లిదండ్రుల సపోర్ట్ అవసరంలే. ఇదేంటండి ఎలాగ అంటున్నారంటే, బైబిల్లో ఒక మాట చదువుతాం, వివాహం జరిగిన తర్వాత తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అన్న వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఇప్పుడు వరకు ఒకవేళ తల్లిదండ్రుల సపోర్ట్ ఉండొచ్చు, కానీ భార్య పెళ్ళైన తర్వాత భార్యనండి తన విజయం. దేవునికి స్తోత్రం. నిజంగా భర్త జీవితంలో విజయం రావడానికి కారణము భార్యే.
నువ్వు ఎప్పుడైతే నీ భర్తకు నువ్వు సపోర్ట్గా నిలవబడతావో, ప్రతి మాటలో నువ్వు దిగులు పడకుండానట్లుగా తనను దిగులు పడిపోతుంటే ఓదార్చే వ్యక్తిగా నువ్వు నిలవబడతావో, అప్పుడు నీవేం చేస్తావంటే నీ భర్తకు అలాంటి విధేయతను చూపిస్తే ఎక్కడికి వెళ్ళినా తనకు విజయమే. దేవుడికి స్తోత్రం చెప్పండి. కానీ ఇంట్లో సమాధానం లేకుండా, ఇంట్లో ఒకవేళ భార్య ఇలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడుతుంది అనుకోండి, ఎంత సంపాదించినా తన జీవితం హ్యాపీ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఇంటికి పోవాలని భర్తకు కూడా అనిపించదు. అలాంటి జీవితాలు కాదు ప్రభు కోరేది. ఏం కోరుతా ఉన్నాడు? నీలో ఫలించే గుణాన్ని కోరుతున్నాడు. భర్తని గౌరవించడం చూడాలని ఆశపడుతున్నాడు. తన సపోర్ట్ చేసే వ్యక్తి కావాలని ఆశపడుతున్నాడు. కుటుంబంలో సపోర్ట్ చేసే వ్యక్తులు కావాలని కోరుతున్నారు. భర్తగా బిడ్డల పట్ల సపోర్ట్ కావాలి తండ్రికి, భార్య పట్ల సపోర్ట్ కావాలి భర్తకి, భర్త పట్ల సపోర్ట్ కావాలి భార్యకి. స్తోత్రం చెప్పండి. ఏమండి, వీరును వారికి సపోర్ట్ కలిగి ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం ఒలీవ మొక్కల వలె భోజనపు బల్ల చుట్టూ బిడ్డలతో సహా ఎలా ఉంటుందంట? ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుందండి ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వారు ఫలించే గుణం వాళ్ళ మధ్యన ఉండాలి. చెప్పాలి, ఏముండాలి? ఫలించే గుణము వారికి ఉండాలి. ఆ ఫలించే గుణాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ గుణాన్ని చూసి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు అని వాక్యం అంటుంది. హల్లెలూయా. ఈరోజు ఎలాగున్నాం మనం? ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? భర్తకు సపోర్ట్గా నిలవబడ్డావా? భార్యకి నువ్వు సపోర్ట్గా నిలవబడ్డావా? ఒకరికొకరు విధేయత కలిగి లోపడి బ్రతుకుతున్నారా? ఒకరికొకరు విధేయత కలిగి అన్యోన్యమైన సహవాస జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతున్నారా? మిమ్మల్ని చూసి నీ బిడ్డలు నేర్చుకునేటట్టుగా బ్రతకగలుగుతున్నారా? ఈరోజు ఎన్నో కుటుంబాలు మనం చూస్తా ఉన్నప్పుడు, ఏమండి, నేనే ఒక కుటుంబాన్ని స్వయంగా చూస్తా ఉన్నాను. అయ్యో, తను భయంకరంగా త్రాగుతూ తిరుగుతూ ఉన్నాడు. యవ్వనస్తులైన కొడుకులు ఇంట్లో ఉన్నారండి. తాగి 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 ఇంటికి వస్తూ ఉంటే కొన్ని రోజులు తన తండ్రిని చూసి ఆ బిడ్డలు కూడా అదే నేర్చుకున్నారు. ఈ రోజు ఆ కుటుంబం చాలా భయంకరంగా ఉందండి. ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో భయంకరమైన గొడవలే. ఎందుకంటే ఏమయ్యా, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నట్టు? ముందు మా నాన్న మానేమనండి, నేను మానేస్తాను అన్నాడు. ఏమండి, ఎందుకంటే ఇదిగో నీ బిడ్డలు ఎదిగే వచ్చేటప్పటికి నీలో ఎలాంటి పాపం ఉన్నా ఆ సమయానికి ఆ పాపాన్ని విడిచిపెట్టేయాలి. ఇంకా విడిచిపెట్టకపోతే జాగ్రత్త, నీ బిడ్డలను కూడా నువ్వు అలాంటి లోకంలో కలిసిపోయే పరిస్థితి నీ ద్వారానే వస్తుంది. ఎవరి ద్వారా వస్తలేదు. నీ కొడుకులు బయటికి వెళ్ళి ఎవరితో స్నేహాలు చేయవసరం లేదు. ఏమండి, బయటికి వెళ్ళి స్నేహం చేసి పాడైపోయి నన్ను అంటావు అనవసరం లేదు. ఇదిగో నీ సహవాసాన్ని చూసే నీ బిడ్డలు కూడా వాళ్ళు బాగున్నప్పుడు లేకపోతే పాడవాలన్నది నీ నిర్ణయంలోనే ఉంది. కాబట్టి నీ జీవితాన్ని ముందు నువ్వు సరి చేసుకుంటే నీ బిడ్డల జీవితాన్ని నా దేవుడు సరి చేస్తాడండి. హల్లెలూయా. నువ్వు సరి చేసుకో. ఒకరికొకరు సపోర్ట్ కలిగి బ్రతకండి, ఆత్మీయంగా బ్రతకండి. అలా బ్రతికితే ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ఒలీవ మొక్కల వలె భోజనపు బల్ల చుట్టూ ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుందండి. ఈరోజు ఎంతమంది అండి కుటుంబంలో కూర్చుని కలిసి భోజనం చేస్తున్నారు? ఎప్పుడో భర్త వస్తాడు, ఏమండి, ఈవిడ ఎప్పుడో వండేస్తుంది కదా, తినేసి పడుకుంటుంది. ఎప్పుడో భర్త వస్తాడు, పెట్టుకుని 2 మెతుకులు తిని పడుకుంటాడు. తర్వాత కొడుకు ఎప్పుడో వస్తాడు, తర్వాత కూతురు ఎప్పుడో వస్తుంది. ఎప్పుడెప్పుడో ఎవరెవరో వచ్చి ఎవరికి వారు సంబంధం లేకుండానే భోజనాలు చేసి పడుకుంటారు. అవసరం లేకపోతే ఆ రోజు ఒకవేళ తినలేకపోతే పడుకుంటారు. తిన్నవాళ్ళని అడిగేవారు ఉండరు. ఉదయం నువ్వు వండుకున్న ఆ ఆశీర్వాదాన్ని పెంటపాలవుతూ ఉంది. ఇది దేవుడు కోరేదా? దేవుడిచ్చిన ఆశీర్వాదమును పాడు చేసుకునేటట్లుగా జరగటానికి కారణం ఏంటంటే మనలో ఉన్న అవిధేయతే. ఈరోజు కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలంటే ఒక క్రమము కూడా ఆ కుటుంబంలో కావాలండి. అందరూ ఆ సమయానికి కూడినట్లుగా ఉండాలి. అబ్బాయి అలాగే వచ్చారు, మా పనులు మావి, మా ఉద్యోగాలు మావి, మా వ్యాపారాలు మావే. దేవుడు అంటున్నాడు ఆ కుటుంబం ఎలాగుండాలంటే ఒలీవ మొక్కల వలె ఆ భోజనపు బల్ల చుట్టూ ఉండాలి. నీ బిడ్డలు ఎలాగున్నారో నువ్వు చూడాలి, నీ కుటుంబం ఎలాగుందో చూడాలి, నీ భర్త ఎలాగున్నారో చూడాలి, నీ భార్య ఎలాగుందో చూడాలి. కుటుంబంలో సమాధానం ఉండాలి, ఒకరికొకరు లోబడాలి. నేను జరిగేది ఆవిడికి చెప్పనండి, ఆవిడ జరిగేది నాకు చెప్పదు. మీ మధ్యన కూడా అలాంటివి ఉండకూడదు. ఒకరికొకరు ఏం చేయగలగాలి? భర్తగా నువ్వు పడే ప్రయాస నీ భార్యకి తెలిస్తే కదా నీ భార్య నీతో మంచిగా బ్రతకగలదు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, ఎలా వస్తున్నావో, ఏం కష్టపడుతున్నావో, ఎంత సంపాదిస్తున్నావో నీ భర్తకి తెలియగలిగితే నీ భార్య కొద్ది ఖర్చులు తగ్గించుకోవచ్చు, చెత్త కలిగి ఇంట్లో ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఇంటిలోనికి ఏది చెప్పం, నువ్వు చేసే ప్రతిదీ నువ్వు చెప్పగలుగు. ఇంకో విషయం తెలుసా, మనం చేసే కష్టాజిది మన పిల్లలకు తెలియకూడదండి. ఇలా మాట్లాడతారు. దీన్ని అస్సలు ఖండిస్తాను. నువ్వు పడే కష్టం నీ బిడ్డలకు తెలియకపోతే వాళ్ళు సోమరులు అవుతారు. అండి, ఏలియా దేవుడి దగ్గర ఏలి పడ్డ కష్టము తన కుమారులు గుర్తించలేదు. దేవుడితో తను చేసిన సహవాసాన్ని, సంఘములో చేసిన సహవాసాన్ని ఆయన గుర్తించక ఏమయ్యారు? వైపు చూడకు. హల్లెలూయా.
అండి. అంటే ఆ కుటుంబము సమాధానకరంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఏం కలిగి ఉండాలి? మనము చెప్పగలగాలండి, చెప్పగలగాలి. నువ్వు తండ్రిగా నువ్వు పడే కష్టాన్ని నీ బిడ్డలకి చెప్పగలిగితే, తండ్రి ఎంత కష్టపడుతుందో, ఒక తల్లి ఎంత కష్టపడుతుందో ఆ బిడ్డలకి ఆ శ్రమ ఏటో, బాధ ఏటో, భారం ఏటో తెలిస్తే వాళ్ళు సోమరులా ఎందుకు అవుతారు? చెప్పగలుగుతున్నావు నీ భారాన్ని, చెప్పగలుగుతున్నావు నీ కష్టాన్ని, చెప్పగలుగుతున్నావా నువ్వు పడే ఆవేదనని? ఒక తల్లి కూడా ఈ రోజు అండి చెయ్యకూడని పని అంటే కూలి పని కూడా వెళ్ళి ఈ రోజు తల్లి కష్టపడుతుంది. ఆ కష్టాన్ని కూడా తన బిడ్డలకు తెలియకుండా కాపాడేసుకుంటుంది. ఆ కష్టాన్ని నీ బిడ్డలకు తెలియగలిగితే నీ బిడ్డలు సోమరులాగా అవరండి. నువ్వు పడే కష్టము, నువ్వు పడే బాధ, నువ్వు పడే ఆవేదన నీ బిడ్డలకు కూడా తెలియాలండి. అలా తెలిస్తేనే వారు మిమ్మల్ని అర్థం చేసుకుని లోకంలో పడిపోకుండా సమాధానం లేని కుటుంబంగా బ్రతకరు. వారు ఎలా బ్రతుకుతారు? తల్లి పడే కష్టమేటో గుర్తిస్తారు, తండ్రి పడే కష్టమేటో గుర్తిస్తారు. అలా గుర్తించినప్పుడే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే అలా మనం వారు గుర్తిస్తారో ఆ కుటుంబం ఒలీవ మొక్కల వలె భోజనపు బల్ల చుట్టూ ఆశీర్వాదకరంగా ఉంటారని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఈరోజు దేవుడి వాక్యము నీతో నాతో మాట్లాడుతుందండి. నీవు సరి చేసుకోవాలి. బోధిస్తున్న నన్ను నేను సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ఆయన మాటను మనము శ్రద్ధగా విన్నవారము, సరి చేసుకోకపోతే మాట వినలేని వాళ్ళం అండి. సరి చేసుకునగలిగినప్పుడు మనం దేవుడి మాట శ్రద్ధగా విన్నవారిగా దేవుడు మనల్ని చూస్తాడు, ఆశీర్వదిస్తాడండి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు మనల్ని అలాగా ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలండి? కుటుంబంలో సమాధానం ఉండాలి. భర్తగా నువ్వు పడే కష్టం భార్యకి తెలియాలి. భార్యగా నువ్వు పడే కష్టం, అయ్యో భర్త ఎంత కష్టపడుతాడో, ఏం చేస్తాడో భర్తకు నువ్వు సపోర్ట్ గా ఉంటే ఆ భార్య భర్తల మధ్యన సమాధానం ఉంటుంది. వీరిద్దరూ పడే కష్టం ఆ బిడ్డలకి తెలిస్తే ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. అలా తెలియకపోతేనండి కుటుంబాలు పాడైపోతున్నాయి. అలా ఒకరికొకరు నీ కష్టాన్ని నువ్వు గుర్తించలేకపోతే, నీ కుటుంబంలో ఉన్నవారు గుర్తించకపోతే ఆ కుటుంబం పాడయ్యే అవకాశము ఉన్నదని వాక్యము సెలవిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి? ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలంటే అల్లుకుపోయే గుణం ఉండాలని చెప్పండి. స్త్రీలందరూ చెప్పండి, అయ్యా నాకు అల్లుకుపోయే గుణం ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో కాదు, పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో కాదు, ఎవరితో? భర్తతో అల్లుకుపోయే గుణం ఉండాలి. నీ బిడ్డలతో అల్లుకుపోయే గుణం ఉండాలి. కొంతమంది తల్లులు ఎలా ఉంటారంటే, బిడ్డలు ఏం చేస్తున్నారండి, ఏమోనండి, ఏం చదువుతున్నారో కూడా తెలదు. మీ అబ్బాయి వయసు ఎంత తెలియదండి, మీ అమ్మాయి వయసు ఎంత తెలియదండి. ఎందుకని? నీ కొడుకు ఏం తింటాడో నీకు తెలియాలి, నీ బిడ్డలు ఏం తింటారో తెలియాలి. అది కూడా తెలియదు. వాళ్ళు ఏం తింటారో నాకే తెలియదండి. అంటే నీ కుటుంబం ఎలాగున్నావు, ఇప్పుడు నీ ఎలాగూ జీవిస్తున్నారంటే వారు తినేది ఏంటో మనకి తెలియదు, వారు అభిరుచులు ఏంటో నీకు తెలియదు, వారు బయటికి వెళ్తే ఎలాగుంటున్నారో నీకు తెలియదు. తెలియాలి. ప్రతి ఒక్కటి నువ్వు తెలుసుకోగల నీ బిడ్డల కొరకు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఇచ్చే ఒక ఏంటో తెలుసా? జీవితాన్ని ఒక తల్లి తండ్రి ఇవ్వగలరండి. ఆ జీవితాన్ని వాళ్ళు ఆ వయసు వచ్చేంత వరకు తల్లిగా తండ్రిగా నువ్వు నీ బిడ్డల్ని కాపాడాలి. వాళ్ళు చూస్తారని ఆశతో కాదు. వాళ్ళు చూడకపోయినా సరే, వాళ్ళు చూడరు. ఎదిగిన తర్వాత మనల్ని పట్టించుకుంటారండి? ఎక్కడ పట్టించుకుంటారండి? భార్యలు వచ్చిన తర్వాత ఇంకా వదిలేసి వెళ్ళిపోతారు మనల్ని. కానీ వాళ్ళ ఆ సమయం వచ్చే వరకు నీ బిడ్డలు నువ్వు చాలా భద్రంగా కాపాడాలి, అంతే, కాపాడుకోవాలి. ఎందుకంటే గర్భఫలం అంటే కొంతమంది బిడ్డల పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. బిడ్డలు కొంతమంది ప్రేమించలేరండి. కానీ దేవుడు వాక్యం అంటుంది, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. ఆ బహుమానం ఎప్పుడు పాడు చేసుకోవద్దు. నీ బిడ్డలు నువ్వు ఎప్పుడు పాడు చేసుకోవద్దు. ఆ బిడ్డలు ఎక్కడికి వెళుతున్నారో నీకు తెలియాలి, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియాలి, ఏం చేస్తున్నారో తెలియాలి, ఏం చదువుతున్నారో నీకు అన్ని తెలియాలి ఈ బిడ్డల కొరకు. ఒకవేళ అలా తెలియకుండా కానీ మనం ఉంటే మన బిడ్డలను దేవుడిలో నడిపించలేమండి. ఏలి ఎంత కష్టపడ్డాడో. ఏలి పాపం దేవుడితో చక్కని సహవాసం చేశాడు, కానీ ఏలి తన బిడ్డలు దేవుని సహవాసంలో లేరండి. దేవునితో సహవాసం చేయలేదు. తెలిసింది, దేవుడు మాట్లాడాడు, బిడ్డలు పిలిపించిన, రాయ్ మీరు తప్పు చేస్తున్నారు, సంఘముతో సేవకులతో దేవుడితో మీరు తప్పు చేస్తున్నారు, దేవుడి శిక్ష మీ మీదకి వస్తుంది అని గద్దించిన దేవుని మాటను కానీ తండ్రి మాటను కానీ చెవుని పెట్టిన బిడ్డలుగా ఉన్నారు వారు. కాబట్టి ఏం చేయబడ్డారంటే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారండి.
ఈరోజు నీ బిడ్డలు కూడా లోకంలో కలిసిపోకుండా, నీ బిడ్డలు కూడా పాడైపోకుండా, నీ కుటుంబం పాడైపోకుండా, నీ కుటుంబం అంతా ఒలీవ మొక్కల వల్ల దేవుడి సన్నిధిలో ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. అల్లికిపోయే గుణం నీ కుటుంబం అంతటికి ఉండాలి. దేవునికి స్తోత్రం. భారీగా నీకును, భర్తగా ఆయనకును, బిడ్డలకును అల్లుకుపోయే గుణం, కుటుంబానికి అల్లుకుపోయే గుణం ఉండాలి ముందు నీకు. ఒక స్త్రీ చాలా బాధ్యత కలిగి ఉండాలండి. స్త్రీలో మొట్టమొదటిగా బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత అనేది స్త్రీ తీసుకోకపోతే భర్తలో బాధ్యత ఉంటుంది. కాబట్టి ఎంత శ్రమ అయినా, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత అనారోగ్యమైనా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా బిడ్డల కొరకు ఆలోచించి, భార్య కొరకు ఆలోచించి, అయ్యా ఇంట్లో ఉంటే కుటుంబం పోషింపబడదు అని ఎందుకు బయటకు పోతున్నాడు? ఆ కుటుంబం పట్ల తానుకున్న బాధ్యత అది. ఆ బాధ్యతను నువ్వు గుర్తించగలగాలి. ఒక స్త్రీగా నువ్వు గుర్తించగలిగినప్పుడు ఆ కుటుంబానికి అలాంటి అల్లుకుపోయే గుణము నీలో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎలాగుంటుందండి? చెప్పాలి, ఫలిస్తుంది. ఎలా ఫలిస్తుంది? బహుగా ఫలిస్తుంది అని చెప్పండి. స్తోత్రం చెప్పాలి. ఆ కుటుంబం బహుగా ఫలిస్తుంది. అలా ఫలించాలి అంటే నీలో చక్కని అల్లుకుపోయే గుణము ఉండాలని దేవుడి వాక్యము చలవించుచూ ఉన్నది. ఇదిగో ఆయన సన్నిధిలో మనందరము అలా ఉండగలిగినప్పుడు నీ చేతి కష్టార్జితమును ఆయన ఆశీర్వదిస్తాడు. అప్పుడు వరకు ఆ కష్టార్జితం ఆశీర్వాదకరంగా ఉండదండి. ఎంత సంపాదించినా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. ఎలాంటి పరిస్థితులకి నువ్వు ఎన్ని వేల రూపాయలు సంపాదించినా దేవుని ఆశీర్వదించకపోతే అది ఆశీర్వాదమే కాదు. చెప్పండి, దేవా నువ్వు ఆశీర్వదించకపోతే అది ఆశీర్వాదమే కాదని చెప్పండి. చెప్పండి, దేవా నువ్వు ఆశీర్వదించకపోతే అది ఆశీర్వాదము కాదయ్యా. నువ్వు ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వదింపబడుతుందయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, నువ్వు ఆశీర్వదించిన ఎడల అది ఆశీర్వాదకరముగా ఉండునయ్యా అంటున్నాడు దావీదు. అది ఆయన ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వాదకరంగా కుటుంబానికి ఉంటుంది. నేను ఆశీర్వదించకరంగా నువ్వు ఆశీర్వదించుకున్న అది ఆశీర్వాదం కాదు. కానీ దేవుడు మన పక్షము నుండి ఆశీర్వదిస్తేనే అది ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదకరమైన కుటుంబంగా నిలవబడాలి అంటే ఏముండాలి చెప్పాలి? ఇప్పుడు ఏమ్మా ఏమన్నావు? ఇప్పుడు మనం ఫలించే గుణం ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎవరికి? భార్యలారా, ఫలించే గుణము దేవుడు మీకు అనుగ్రహించాడు. అలాంటి ఫలించే గుణం మీలో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ ఫలించే గుణం ఉండాలి. ప్రతిదానికి కయ్యాలలా పనికిరాని మాటలతో మాట్లాడుతూ బాధ పెడుతూ అవమానకరంగా చేసాం అనుకోండి, తనను బాధ పెడుతున్నాం అనుకో, తను ఎక్కడికి వెళ్ళినా అది తనకు ఆశీర్వాదం కాదు. ఎందుకు ఈ బ్రతుకని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు ఈ బ్రతుకు? ఇంత కష్టపడినా భార్య దగ్గర విలువ లేదు, ఎంత కష్టపడుతున్నా పిల్లల దగ్గర విలువ లేదు అని తను నిరాశలోనికి వెళ్ళి ఆ కుటుంబం పట్ల అశ్రద్ధ కలిగి జీవించడానికో, ఆ కుటుంబం పట్ల దేవుడు అశ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంది. ఒక కుటుంబం పట్ల దేవుడు అశ్రద్ధ కలిగి ఉండకూడదు అంటే మొట్టమొదటిగా దేవుడి పట్ల మనం అశ్రద్ధ కలిగి ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. దేవుడు మాట వినే విషయంలో, దేవుడు పని చేసే విషయంలో, దేవుని సంగమ విషయంలో, దేవునితో నువ్వు బతికే జీవితంలో అలాంటి అద్భుతమైన జీవితాన్ని నువ్వు జీవించగలిగినప్పుడు నీ చేతి కష్టార్జితము ఆయన ఆశీర్వదిస్తాడని చెప్పండి. హల్లెలూయా. చూడండి, తీసుకురావడం ఒకసారి 28, 3, 4 వచ్చినాలు ఒకసారి చదవండి. 3 నీ గర్భఫలము ఆగు, నువ్వు ఆగు, అక్కడ చదువుతున్నారు కదా, చదవమ్మా. నీ భూఫలము, నీ పశువుల మందలు, దుక్కిటెద్దులు, నీ గొర్రె మేక మందలు ఏమవుతాయమ్మా? చెప్పాలి, ఏమవుతాయి? దీవింపబడతాయి. ఇవన్నీ దీవించబడటానికి నువ్వు యోగ్యునిగా, యోగ్యురాలుగా దేవుని ఎదుట కనిపించాల. ముందు ఆయన మాట విని నువ్వు కనిపిస్తే భూఫలాలు దీవించబడతాయి, గర్భఫలములు దీవించబడతాయి అండి, నీ దుక్కిడెద్దులు దీవించబడతాయి, అంటే నీ పాడి పంటలు దీవించబడతాయి. అంటే ఆయన అంటున్న మాట, నీ కుటుంబమే దీవించబడతాయి. ఇంకా దేవుడికి స్తోత్రం. అంతే, హల్లెలూయా. నీ కుటుంబమే దీవించబడుతుందంటే దేవుడి మాట చేత, ఆయన మాట వినటం వల్ల, ఆయన మాటకు లోబడటం వల్ల, ఆయన మాటకు విధేయత చూపడం వల్ల, ఆయనకి నువ్వు విధేయత కలిగి లోబడి బ్రతకటం వలన, నీ భర్త పట్ల నువ్వు ఫలించే గుణము కలిగి ఉండటం వల్ల, నీ భార్య పట్ల నువ్వు అర్థం చేసుకునే విధానము కలిగి నువ్వు ఉండటం వలన, నీ బిడ్డలు మిమ్మల్ని అర్థం చేసుకునే విధానం కలిగి ఉండటం వల్ల అప్పుడు ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుందని వాక్యం సెలవిచ్చుచున్నది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కుటుంబము దీవెనకరంగా దేవుడు చూడాలి.
అందుకనే ఈ భూమి మీదకి చాలా పేదవాడిగా వచ్చాడు. పేదవాడిగా ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకాన్ని విడిచి వచ్చాడు. పరలోకాన్ని విడిచి వచ్చాడు ఈ భూమి మీదకి వచ్చి, వీరు ఇలాగ ఉండకూడదు. చెప్పండి, ఎలాగ ఉండాలి? వీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏంటి? వీరు పరలోకానికి వారసులుగా ఉండాలి. వీరు పాతాలకి నశించబోకూడదు, పాతాలకి పోకూడదు. వీరు పరలోకమునికి వారసులుగా ఉండాలంటే వారి పాపాన్ని తీయబడాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు వచ్చి ఉన్నాడు. నువ్వు జరుగుతున్న ఈ క్రిస్మస్ లో నీ పాపం తీయబడింది. స్తోత్రం చెప్పాలా? ఎప్పుడైతే ఆయన నీ హృదయంలోకి వచ్చి అంగీకరించబడ్డాడు, ఆ దినము నీ పాపము తీయబడిందంటే ఆమె చెప్పండి. కొట్టివేయబడింది యేసు రక్తము చేత. ఏం తీయబడిందండి? నా పాపం తీయబడిందయ్యా. ఎప్పుడైతే నువ్వు నా హృదయంలోకి వచ్చావో, ఎప్పుడైతే నా ఆలోచనలకు వచ్చావో, ఎప్పుడైతే ఇదిగో నేను చూస్తున్న ప్రభు ఈ ప్రతి కార్యమును పొందాలి అంటే నేను నీకు విధేయత కలిగి ఉండాలి. నీ మాట వినాలి, లోబడాలి, బ్రతకాలి. అలా జీవించగలిగితే నా కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుందని వాక్యము సెలవిస్తుందయ్యా. విధేయత కలిగి బ్రతకాలంట దేవుడికి, ఆయన మాట విని బ్రతకాలంట. అప్పుడు నీ చేతి కష్టాలు అప్పుడు ఆశీర్వదింపబడుతుంది, లేకపోతే అది ఆశీర్వాదకరంగా లేదండి. రోజు చాలా మంది జీవితంలో ఎంత కష్టపడి ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఇదే. ఎంత కష్టపడినా, ఒకప్పుడు లోకంలో నేను కష్టపడ్డాను, ఎంతో కష్టపడ్డాను. ఒక్క రోజు కూడా నా జీవితంలో ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదం భౌతికమైందా, లోక సంబంధమైందా, శరీర సంబంధమైందా, దేవుడికి పర సంబంధమైన ఆశీర్వాదమా? పర సంబంధమైన ఆశీర్వాదంలోని బాగుంటావు, భౌతికమైన ఆశీర్వాదంలోని బాగుంటావు. స్తోత్రం చెప్పాలా? ఏంటి? పర సంబంధమైన ఆశీర్వాదం ఒకటి ఉంటే సరిపోదు, ఈ భౌతికమైన ఆశీర్వాదం కూడా ఒక క్రైస్తవుడికి కావాలి. ఎందుకంటే నేను హెచ్చించబడే దేవుడు ఇతరులకు చూపించాలని ఆశయానికే. ఎవరికి చూపించాలని చెప్పాలండి? ఎవరికి చూపించాలని అనుకుంటున్నాడు? ఇతరులు చూసి నేను ఆశ్చర్యపడేటట్టుగా చేయాలనుకుంటున్నాడు. ఏమండి? అంటే విడుదల పొందిన తర్వాత వాళ్ళు అనుకున్నారంట, మాకు విడుదల వచ్చిందని ఎవరు పక్కలు చెప్పుకుంటూ విన్నారంట. నీ ఆశీర్వాదాన్ని వారు చెప్పుకుంటారు, నీకు అర్థమవుతుంది. ఓహో, దేవుడు ఆశీర్వదించి ఇలా ఉంటుందా? దేవుడు ఒక ఆశీర్వాదం ఇలా ఉంటుందా? ఒక కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి అంటే ఫలించే గుణము నీలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఫలించే గుణం ఉండాలి. నీ చేతి కష్టార్జితప్పుడు ఆయన నిశ్చయముగా ఏం చేస్తాడు? చెప్పాలి. నిశ్చయముగా దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ప్రతిరోజు నీకు వాక్యము రూపులు ఏమంటున్నాడు? మాట్లాడతారు. బాబు, అమ్మా, ఇదిగో ఆయన మాటను శ్రద్ధగా వింటున్నామా? ఆయన మాటకు విధేయత కలిగి ఉంటున్నామా? ఆయన మాటకు భయభక్తులు కలిగి ఉంటున్నామా? కుటుంబంలోనూ భయభక్తులు లేకుండా ఉంటున్నాం సార్. భార్య భర్త భయం, మా భర్త పట్ల భార్యకి భయం లేదు, తల్లిదండ్రులకి పిల్లలంటే భయం లేదు, పిల్లలకి తల్లిదండ్రులంటే. ఇలాంటి పరిస్థితులు దేవుడు చూసి ఆవేదన చెందుతున్నాడు, బాధపడుతున్నాడు, నిరాశ చెందే జీవితంలోనికి వచ్చి అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తాను, వస్తావా? దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు దేవుణ్ణి అడగగలిగాను, ప్రభా నువ్వు నా హృదయంలోకి వచ్చే ప్రభా, నువ్వు నా జీవితంలోకి వచ్చేస్తే నా జీవితం అంతా ఎప్పుడు క్రిస్మస్ పండుగ. దేవుడికి స్తోత్రం. అప్పుడు మనం సంవత్సరానికి ఒకసారి చేయం, రోజు క్రిస్మస్. ఏమంటే అంతనే రోజు క్రిస్మస్ చేస్తాం. ఎక్కడ చేస్తామండి? ఈ లోకంలోనే నువ్వు ప్రతిరోజు పండగ చేసే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, అలా ప్రతిరోజు దీవెనకరంగానే ఉంటావు. ఆమె చెప్పండి, ఆశీర్వాదకరంగానే ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూసి అనేకులు ఆశ్చర్యపడి నీ దేవుడు గొప్పతనాన్ని వారు ప్రకటించాలి. నీ దేవుడు గొప్పతనమును వారు వివరించాలి. వారు అనుకున్నారంట, వీళ్ళ దేవుడు గొప్పోడండి, 70 సంవత్సరాల తర్వాత వీరికి విడుదల వచ్చిందని చెప్పుకుంటున్నారంట. వాళ్ళు బయటకు వెళుతూ ఎవరు మన కొరకు మాట్లాడుకుంటున్నారు అంటే, అరే మనకు విడుదల వచ్చిందని వీళ్ళు అంటున్నారు అంటే, వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉండి వారికి విడుదల కలిగిందో లేదో కూడా వారు మర్చిపోయారంట. మర్చిపోతే మన కోసం ప్రకటించుకుంటున్నారు. ఎవరో వీరని వాళ్ళు ఒకరికొకరు గిల్లుకుని అంటున్నట్టు, నిజంగా దేవుడు కార్యం చేశాడు, నిజంగా దేవుడు మనకు విడుదల ఇచ్చాడు, దేవుడు మనను ఆశీర్వదించబోతా ఉన్నాడని చెప్పారంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. వారు అనుకుంటున్నారంట ఒకరికొకరు గిల్లుకుని. ఈ రోజు నీ కొరకు ఇతరులు చెప్పే ఆశీర్వాదం ఎలా ఉండాలి? ఇతరులు చూసి ఆశ్చర్యపడేటట్టుగా నువ్వు బ్రతకాలండి. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి కార్యాలు నీ జీవితంలో చేశాడో ధైర్యంగా చెప్పగలగాలి. యేసును ఆశీర్వదించాడు, యేసును దీవించాడు, యేసును బలపరిచాడు, బలహీనుడునైనా నన్ను బలపరిచాడు. ఈ లోకంలో బ్రతుకుతున్న నా జీవితం, దరిద్రపు జీవితం, ఇలాంటి భ్రష్టుపరైపోయిన నా జీవితాన్ని యేసయ్యను అంగీకరించబడిన తర్వాత నీతిమంతులుగా నన్ను దేవుడు చేశాడని చెప్పగలిగిన స్థితి ఈ రోజు నీ జీవితంలో ఉండునుగా. ఆమేన్ చెప్పండి. ఇలాంటి జీవితము ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభువుని గొప్పతనంగా నువ్వు ప్రకటించు. నీ బలాన్ని ప్రకటించుకో, ధనాన్ని ప్రకటించుకో, నీ బంధువులు ప్రకటించుకో, మీరెవరిని ప్రకటించొద్దు. యేసుని మాత్రమే ప్రకటించు. దేవుని కొరకు మాత్రం ప్రకటించు, దేవుని కొరకు మాత్రం జీవించు. ఇలా బ్రతికినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు?
నీ చేతి కష్టార్జితం నేను ఆశీర్వదిస్తాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. నేను నిత్యముగా నిన్ను ఫలింపజేస్తా. ఎలా ఫలింపజేస్తా? బహుగా ఫలింపజేస్తాను. ఆమె. హల్లెలూయా. ఎక్కడ నుంచి ఉన్నప్పుడు చెప్పండి మీరు, ఎక్కడ నిలవబడినప్పుడు అన్నాడు, నా యందు నీవు నిలిచి ఉన్నప్పుడు అన్నారు. ఎవరందు నిలిచి ఉండాలి? మనం ఎవరి యందు నిలిచి ఉండాలి? ఈరోజు నువ్వు చెప్పగలవు, ప్రభువా నీ యందు నేను నిలిచి ఉంటే నేను బహుగా ఫలిస్తానని నీ వాక్యము సెలవిస్తుంది. ఇదిగో నీ యందు నేను నిలిచి ఉండాలని ఆశపడుతున్నాను అని ఒక్క చిన్న మాట చెప్తే చాలు, ఆయన నీ శరీరం అంటే నీ ఆత్మను వచ్చి సమీపించేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. జగ్గ మేడి చెట్టు ఎక్కి చూసా యేసు ప్రభువుని ఒక్కసారి చూడాలని ఆశతో ఇలా ఇలా చూస్తూ ఉంటే రాకెందుకురా, ఈ రాత్రి నీ జీవితంలో నేను రాబోతున్నాను అంతే. ఆమె అని ఆయన బ్రతుకంతా మారిపోయినారు, జీవితం అంతా మారిపోయింది. యేసయ్యలోకి వచ్చాక నీ బ్రతుకు మారిపోవాలి బిడ్డ. నీ జీవితం మారిపోవాలి, నీ ఆలోచన మారిపోవాలి, నీ తలంతులు మారిపోవాలి, నీ స్థితి మారిపోవాలి, నీ పరిస్థితులు మారిపోవాలి. మారకపోతే వ్యర్థం, మారకపోతే మన జీవితం వ్యర్థం. యేసయ్యను అంగీకరించి మన జీవితాలు వ్యర్థం. మారిపోవాలి నీ జీవితం, ఇంకా నీ బ్రతుకు మారిపోవాలి, నీ ఆలోచన మారిపోవాలి, నీ పరిస్థితులు మారిపోవాలి, నీ నడవడికి మారిపోవాలి, నీ తలంతులు మారిపోవాలి. నువ్వు తీసుకురా రంగనాలు నువ్వు మారిపోయావరా. నిజంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తారండి మన కోసం? ఇప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తాడు, ఇతరులు నీ కొరకు సాక్ష్యం ఇస్తాడు. ముఖ్యంగా మనుషుల సాక్ష్యం కంటే దేవుని సాక్ష్యం నీకు ముఖ్యం బిడ్డ. దేవునికి స్తోత్రం. దేవుడు నీ కొరకు సాక్ష్యమును పలికిన జీవితం నీకు కావాలి అండి. యోబు కొరకు దేవుడి సాక్ష్యం ఇచ్చాడు. యోబు నీతిమంతుడు అన్నాడు, యోబు యథార్థవంతుడు అన్నాడు. యోబు జీవితంలోకి నువ్వేం చేసినా కానీ ఆయన నా భక్తుడు, యథార్థంగా బ్రతికోడు, నీతిమంతుడు అని యోబు కొరకు దేవుడు సాక్ష్యం పలికాడు. ఎందుకు తెలుసా? యోబు పట్ల అంతటి విశ్వాసాన్ని దేవుడు చూశాడు, కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి విశ్వాసం మనలోని దేవుడు చూడాలి. నీ కొరకు నా కొరకు సాక్ష్యమును చెప్పండి, వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి, సాక్ష్యమును ప్రకటించాలి. నీ కొరకు చెప్పగలిగారు దేవుడు. నన్ను అంగీకరించి నా బిడ్డలు ఇదిగో ఈ రీతి సాక్ష్యమును కలిగి జీవించగలుగుతున్నారని చెప్పేటట్టుగా నీ బ్రతుకు మారిపోవాలి. యేసు నామములో ఆమేన్. హల్లెలూయా. అలాంటి జీవితము నువ్వు కలిగి ఉండాలి. ఆయన కోరుకునేది ఇదే నీ నుండి. ఆయన నీ నుండి ధనాన్ని కోరుతలేదు, మరణాన్ని, బలిని ఏమి కోరట్లేదని నీ హృదయమును మాత్రమే ఆయన కోరాడు. ఆమె ఏం కోరాడు? బలులు. ఒకవేళ అయ్యా నువ్వు బలి అడిగిన సరే ఇచ్చేస్తారండి దావీదు. ఒకవేళ నువ్వు బలి అడిగితే ఇచ్చేస్తాను, నువ్వు బలు కోరేవాడు కాదయ్యా, హృదయమును మాత్రము కోరుకునేవాడివి. నీ హృదయమును కోరాడు దేవుడు. ఇచ్చిన ఆ హృదయమును కలంకము రాకుండా బ్రతికినంత వరకు ఆ హృదయమునకు మచ్చంటకుండా యేసు కొరకు బ్రతుకున్నట్లుగా నువ్వు జీవించు. అప్పుడు నీ కష్టార్జితం నా ప్రభు ఆశీర్వదిస్తాడని చెప్పండి. ఏం చేస్తాడు చెప్పండి? చెప్పండి, నా కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడండి. విశ్వాసంతో చెప్పండి అయ్యా, నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఎప్పుడో తెలుసా? ఆయన మాటను నేను శ్రద్ధగా వింటాను. దేవా నీ మాటను నేను శ్రద్ధగా వింటానయ్యా, నీ మాటకు నేను విధేయత కలిగి ఉంటానయ్యా, నీ మాట పట్ల నేను పట్టుదల కలిగి ఉంటానయ్యా, నీ మాట పట్ల శ్రద్ధ కలిగి నేను జీవిస్తానయ్యా. ఇలాంటి జీవితాన్ని నాకు ఈ రాత్రులు దయచేయాలని అడుగు, ఇస్తాడు. గొప్ప ఉన్నతమైన స్థితిలో నిన్ను తీసుకెళ్ళి నిలవబెడతాడు. ఆమె. హల్లెలూయా. అలాంటి స్థితిలో నిన్ను నిలవబెట్టాలని దేవుడి ఉద్దేశము. అందుకే ఈ భూమి మీదకి ఆయన వచ్చేసాడు. ఆమె. హల్లెలూయా. అందుకే ఈ భూమి మీదకి వచ్చేసాడు. నిన్ను పరలోకానికి ఈ భూమి మీద కూడా భౌతికంగా కూడా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు చేయాలని తన ఉద్దేశము. తనను అలాంటి ఉద్దేశము ఈరోజు దేవుడి పట్ల మన పట్ల దేవుడికి ఉంది. మన ఉద్దేశం, మన ఆలోచన ఎలా ఉంది? అయ్యా నీ పట్ల విధేయత కలిగి బ్రతకటానికి నీ సహాయం నాకు కావాలి. ఏం కావాలి? మనుషుల సహాయాన్ని కోరుతున్నావా? వద్దు. మనుషుల సహాయం కోరకు, మనుషుల దగ్గర అప్పుకుపోకు, ఎక్కడ పడితే అక్కడ తిరక్కు, నువ్వేం చేయొద్దు. మోకరించి ప్రభువా నీ సహాయం నాకు కావాలి. ఆమె చెప్పండి, నీ సహాయం నాకు కావాలి ప్రభా. ఇలాంటి ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా నా కుటుంబం కూడా ఉండాలి ప్రభా. దేవునికి స్తోత్రం. నా కుటుంబం కూడా ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలి ప్రభా. కోరుతున్నావా? అలాంటి కోరికను దేవుడి అంత నుంచి నేను ఇదే అన్నాను, ఆశ. దీనిని ఆశ అంటాము. ఏంటంట? ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుచుతాడు. నిన్ను నన్ను ఈ రాత్రి దేవుడు తృప్తిపరచడానికి ఈ స్థలంలోకి నడిపించాడు బిడ్డ. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఈరోజు ఈ రాత్రి నన్ను దేవుడు తృప్తిపరచాలని ఇక్కడికి నడిపించాడు. తృప్తిపరచయ్యా, ఆశీర్వాదకరమైన కుటుంబంగా చేయి. నా బిడ్డలను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు. నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు దేవుడిని అడిగితే చాలు. ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగే అవసరం లేదు. దేవుడిని అడిగితే ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? దీవించి పడతావు. ఎప్పుడో తెలుసా? నా మాట నువ్వు వినాలి కదా.
విన్న తర్వాత నువ్వు ఆశీర్వాదకరంగా చేసేవాడిని నేను. దేవునికి స్తోత్రం. ఎవరు ఆశీర్వాదకరంగా చేసేవారు? ఎవరు? ఒకసారి చెప్పండి అమ్మా. నేను నమ్ముకున్న యేసయ్య అని చెప్పాలి. నేను నమ్మిన యేసయ్య. ఒకవేళ మనుషులు నమ్మితే ఇప్పుడైనా సరే, మనుషులు కాక ఇది నేను నమ్మిన యేసయ్య. ఆయన నమ్మి ఉన్న తర్వాత నీ జీవితంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడి నీ జీవితంలో ఒక్కొక్కటి చెయ్యాలి, ఒక్కొక్కటి ఇవ్వాలి, ఆశీర్వాదకరంగా నేను హెచ్చించాలి, బలపరచాలి, దీవించాలి. ఆయన ఉద్దేశం, ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల. కానీ మన ఆలోచన మారిపోతుంది, మన హృదయాలు మారిపోతున్నాయి, మన తలాంతులు మారిపోతున్నాయి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం ఈరోజు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకున్నట్లుగా, దానిని విస్తరింపబడినట్లుగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు నీ కుటుంబం అంతా ఎలా ఉండాలండి? విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండాలి. ఆయన మాటను శ్రద్ధగా వినగలగాలి.